మాతృదేవోభవ. ననుగన్న తల్లి మ్రొక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ననుగన్న తల్లి మ్రొక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచి దారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మ్రొక్కెదా నిన్ను నన్ను గన్న తల్లినే ప్రార్థింతున్. హెచ్ఎంటీవీ ప్రేక్షక మహాశయులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందిస్తూ తెలుగు వైభవం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. నమస్తే జగదేకమాతః. విజయదశమి నాడు ప్రారంభంలో తలుచుకోవలసినటువంటి అమ్మవారు విజయదుర్గారూపిణి. ఒక్కసారి స్మరించుకుని ఆ తత్వాన్ని నుంచి మనం తెలుగు వైభవంలో గడదాం. ఆవిడ చతుర్భుజే. దేవతలందరికీ చతుర్భుజాలు ఉంటాయి సాధారణంగా, కొందరికి విశేషంగా ఉన్న చతుర్భుజాలు 4 పురుషార్థాలకి సంకేతాలుగా చెబుతారు. 4 దిక్కుల నుండి వచ్చేటువంటి భయాల నుండి మనల్ని కాపాడడానికే చతుర్భుజాలు అని చెబుతారు. దానికి మంచి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. అమ్మవారి యొక్క చతుర్భుజాలకి ప్రత్యేకత ఉంది. వాటిలో ఏం ధరించాడో చెబుతున్నాడు ఈ శ్లోకంలో. చంద్రకళావతంసే. చంద్రకళ కలిగి ఉంటుంది లలితాదేవి శివుళ్లాగే. ఈ చంద్రకళ ఈ సహస్రారంలో ఉండేటువంటి చంద్రునికి సంకేతం. యోగ సాధన చేసినటువంటి వ్యక్తి మూలాధార చక్రం నుంచి ఇక్కడ భూమధ్యంలో బొట్టు పెట్టుకునే చోట ఉండే ఆజ్ఞాచక్రానికి చేరుకున్నాక ఇంకా సాధన కొనసాగించగలిగితే ఈ సహస్రార కమలం నుంచి బ్రహ్మరంధ్రం నుంచి అమృతం స్రవిస్తుంది. ఇప్పుడు కూడా అమృతం కొండనాల కింద సవిస్తోంది, కిందకి వెళ్ళిపోతుంది, జఠరాగ్నిలో పడి మాయమైపోతుంది. అందుకే యోగులు కొంతమంది గిరిజనుల్లో ఉండేటువంటి యోగులు లంబిని యోగం అంటారు, లంబికా యోగం ద్వారా నాలుకను మడిచి వెనక్కి పంపించి కొండనాలకు కిందకి పంపిస్తారు. వారు ఆ మహాయోగ మార్గాన్ని వామాచార మార్గంలో కౌళాచార మార్గంలో చేస్తారు. కానీ అది సమయాచారంగా దక్షిణాచారంగా కూడా చేయొచ్చు. అది నిజమైన పద్ధతి, సరైన పద్ధతి. అలా చేస్తే చంద్రకళావతంసే అంటే అర్థం శివుడికి అమ్మవారికి ఇక్కడ చంద్రకళ ఎందుకు ఉంటుంది గాయత్రీదేవి కంటే బ్రహ్మజ్ఞానం పొందడం అంటే అర్థం ఏమిటంటే ఆ సహస్రార కమలం నుంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఇక అమృతంలో ఉన్నవాడికి ఏమీ శ్రీ మహావిష్ణువుకేను గడ్డిపరకకి భేదం తెలియదు. అనంతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అంతా ఒక్కటే పరమాత్మను చూడగలుగుతాడు. అంటే మహావిష్ణువుని గడ్డిపరకలా చూడడం కాదు, గడ్డిపరకను కూడా మహావిష్ణువులా చూస్తాడు. అది విశేషం. అంతా ఒకటే దేవస్వరూపం. అదే చంద్రకళావతం. ఆ జ్ఞానస్థితికి వెళ్ళాలి. దశమి ఎన్ని దశములు గడిచినా ఆ విజయం పొందకపోతే ఎలాగా? ఆ సాధన చెయ్యాలి. ఇదే ఈ 10 రోజుల సాధన. కూర్చోన్నతే. ఒక తల్లి బిడ్డకి పాలివ్వాలంటేనే వక్షోజములు సంపన్నంగా ఉండాలి. మరి జగత్తంతరికి తల్లికి ఎలా ఉండాలి? అందుకని కూర్చోన్నతే అని వర్ణిస్తారు. కుంకుమరాగశోణే. లేత కుంకుమ రంగులో ఉండేటువంటి ఎరుపు చీర ధరించి ఉంటుంది ఆవిడ. శరీరపు రంగు కూడా అలా ఉంటుందంటారు. ఎందుకంటే సృష్టికి సంకేతం రజస్సు. అందుకని ఆ రజోగుణానికి సంకేతమే ఈ కుంకుమరాగశోణి. సృష్టి ప్రారంభం ఆవిడదే. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే. 4 చేతుల్లో ఏముంటాయి? ఆ పుండ్రేక్షు చెరుకుగడ ధరించి ఉంటుంది. పాశ, ఒక చేతిలో పాశం ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో 5 బాణాలు ఉంటాయి. ఏమిటి దేనికి ఇది సంకేతం? ముందు చెరుకుగడ. దీనికి వ్యాస మహర్షి చెబుతారు లలితా సహస్రంలో, మనోరూపేక్షు కోదండ అంటారు. మన మనస్సే అక్కడ చెరుకుగడ రూపంలో ఉంది. ఎందుకని మనస్సును చెరుకుగడతో పోల్చాడు? చెరుకుగడలో పిప్పి ఎక్కువ, రసం తక్కువ. చెరుకు రసం తీసే బండి దగ్గర నుంచి ఉంటే అర్థమవుతుంది ఈ విషయం. 4 గళ్ళ పెడతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, మళ్ళీ మడత పెడతాడు, చివరికి ఒక గ్లాసుడు రసం వస్తుంది. కింద పారేసి పిప్పి ఎక్కువ. మన మనస్సు కూడా అంతే. పనికి మాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచన తక్కువ. అంచేత మన దగ్గర పెట్టుకుంటే అది నస, అమ్మవారి చేతిలో పెడితే రసమయం.
అంచేత మనస్సును చెరుకుగడ చేసి అమ్మవారికి అర్పించండి, జీవితం అంతా రసమయం చేస్తుందని చెప్పడం. పుండరేక్షు మనోరూపేక్షు కోదండ అంటే అర్థం అది. పంచతన్మాత్ర సాయక. అలాగే ఇక్కడ పుష్పబాణహస్తి అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయతే పంచబాణస్య సాయకా. ఎర్ర దామర పువ్వు, నల్ల కలువ పువ్వు, మల్లె పువ్వు, మామిడి పువ్వు, అశోక పుష్పం, ఈ 5 మన్మథుని బాణాలు. అంటే రకరకాల వ్యామోహాలకు ధన కనక వస్తు వాహనాదుల మీద మనకు కలిగే వ్యామోహమే ఈ బాణాలు. ఆ జగత్తునంతటినీ మోహింపజేసేది ఆవిడే కాబట్టి ఆవిడ పాదాలు ఆశ్రయిస్తే వాడిని తప్పించేది కూడా ఆవిడే. తెలుగువారందరూ గర్వించదగినటువంటి రాజధాని అమరావతి శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా మనం చెప్పుకోవలసిన మాట. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ఈ అమరావతి రాజధాని నిర్మాణాన్ని చూసి దేవేంద్రుడు కూడా అసూయపడి నా అమరావతిలో ఇంకా మంచి మార్పులు చేసుకోవాలి ఇక్కడికి వచ్చి చూసి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆహ్వానాన్ని అందుకుని దేవేంద్రుడు అప్సర స్త్రీలతో సహా ఇక్కడికి వస్తాడు అని నా నమ్మకం. ఎందుకంటే అమరావతి అమరేశ్వర క్షేత్రం, పంచారామాల్లో అది ఒకటి. పాలకొల్లు క్షీరారామం, గునుపూడి భీమవరం సోమారామం, అలాగే ద్రాక్షారామం భీమారామం, పక్కనే సామర్లకోటలో కుమారారామం, ఇక్కడ అమరావతిలో అమరారామం. పంచారామాలు. శివరాత్రి నాడు కాదు అసలు కార్తీక మాసంలో ఈ క్షేత్రం చూడని వాళ్ళు ఉండరు. అందున కార్తీక మాసానికి ముందే మనకి ఈ శంకుస్థాపన ప్రతిష్ట జరుగుతుంది. అందుకని అమరేశ్వరుణ్ణి కొలవడం కోసమైనా అమరావతి అధిపతి రావలసిందే కదా. అమరావతి నిర్మాణమునమరేశ్వరుడైన చూచి, అమరావతి నిర్మాణమునమరేశ్వరుడైన చూచి, అప్సరసలతో అమృత కలశ శోభలతో, అప్సరసలతో అమృత కలశ శోభలతో అమరేశ్వరు కొల్వవచ్చును ఆనందముగా, అమరేశ్వరు కొల్వవచ్చును ఆనందముగా అని అమరావతి నగర శంకుస్థాపన సందర్భంగా హెచ్ఎం టీవీ ద్వారా ఆశువుగా అవధానిగా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఎలా ఉండాలి ఒక రాజధాని నగరం అంటే? ఏమిటో మనది గొప్ప అనుకున్నాం, కానీ ఇక్కడ కట్టినటువంటిది ఇంకా గొప్పగా ఉందే తెలుగువారి యొక్క రాజధాని. దీన్ని చూసి మనం ఏమైనా మంచి మార్పులు చేసుకోవాలేమో. ఎందుకంటే మనం నిజంగానే ఇందులో గొప్ప మార్పులు ఇప్పటి నుంచే మొదలుపెట్టాం. ప్రధానంగా అమరావతి బౌద్ధ క్షేత్రంగా మనం బుద్ధుని యొక్క ఆశీర్వచనం కోరుతూ బుద్ధ భగవానుని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మన సంస్కృతిలో బౌద్ధం ఒక పెద్ద భాగం, ఒక ముఖ్యమైన భాగం. అహింస పరమో ధర్మ అని వేదం చెప్పినటువంటి మాటను బుద్ధుడు ప్రపంచమంతా ప్రచారం చేసిన మహానుభావుడు. ఎటువంటి వాడు బుద్ధుడు అంటే? అదిగో మౌన మహాప్రపంచమునగా ఆద్యంబైన పద్యంబు, అదిగో మౌన మహాప్రపంచమునగా ఆద్యంబైన పద్యంబు, సంపద ధూళిన్ బలి వెంకకున్ విసరి శోభాయాత్ర సాగించునౌర, సంపద ధూళిన్ బలి వెంకకున్ విసరి శోభాయాత్ర సాగించునౌర. దయాసాగరమందు వారువము శోభాయాత్ర సాగించునౌర, దయాసాగరమందు వారువము శీర్షంబందు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి, శీర్షంబందు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి, పండెన్ బోధి వృక్షాంగముల్, పండెన్ బోధి వృక్షాంగముల్ అని సాగర ఘోష కావ్యంలో బుద్ధుడు గురించి నమస్కరిస్తూ రచించాను నేను. ఆ బుద్ధుడు ఈ అమరావతి శంకుస్థాపనకి తన ఆశీర్వచనములు అందజేయనుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదిగో మౌన మహాప్రబంధమునగా ఆద్యంబైన పద్యంబు. బుద్ధుడు అంటే మౌనం అనే దాని గురించి ఎవరైనా ఒక మహాప్రబంధం రాస్తే మొట్టమొదటి పద్యం బుద్ధుడి మీద రాయవలసింది. మౌనానికి ప్రసిద్ధుడు బుద్ధుడు. ఆద్యంబైన పద్యంబు, మౌనం అనే ప్రబంధానికి మొదటి పద్యమే బుద్ధుడు. సంపద ధూళింబల వెనుకకున్ విసరి శోభాయాత్ర సాగించునౌరా. సంపదలు, రాజ్య వైభవాలు, సంసారాలు సమస్తం ధూళి విసిరినట్టుగా, ఒక వాహనం వెడుతుంటే వెనకాల ధూళి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అలా దుమ్ము ధూళి విసిరినట్టుగా వదిలేసి అర్ధరాత్రి జ్ఞానార్జన కోసం వెళ్ళిపోయాడే మహానుభావుడు. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత త్యాగమూర్తి అండి. దయా, ప్రపంచమంతా దయా బుద్ధుడంటే. శోభాయాత్ర సాగించునవర, ఆయన శోభాయాత్ర సాగించేటువంటి వారువం లాంటివాడు. దయాసాగరమందు వారువము, ఆ క్షీరసాగరంలో ఏదో ఉచ్చైశ్వరం వచ్చిందంటారు. దయ అనే సాగరంలో ఒక వారువం వస్తుంది, ఒక గుర్రం, అదే బుద్ధుడు. ఆయన దయ నుంచి పుట్టినవాడు.
శీర్షంబందు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి. బుద్ధిని పైన కేశపాశం ఇలా శిరోజాలు ఇలా గిరజాలు తిరిగి ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అవే దయాభంగములు. ఆ దయాసాగరంలో ఉండే దయాభంగాలు ఏవయంటే ఆయన శిరోజాలే. ఉంగరంబులయి పండెన్ బోధి వృక్షాంగముల్. ఆ బోధి వృక్షం యొక్క అంగాంగాలు పండిపోయి ఈ మహానుభావుడు అక్కడ తపస్సిద్ధి పొందాడు. అదిగో మౌన మహాసముద్రము మౌన మహాప్రబంధమునక ఆద్యంబైన పద్యంబు సంపద ధూళిన్ బల వెంకకున్ విసరి శోభాయాత్ర సాగించునౌర దయాసాగరమందు వారువము. శీర్షంబందు శోభిల్లుచుండే దయాభంగములుంగరంబులయి పండెన్ బోధి వృక్షాంగముల్. అటువంటి బుద్ధిని ఆశీర్వచనం నూతన అమరావతి నగరానికి దక్కాలి అని మనమంతా కోరుకుంటూ, ఈ కార్యక్రమం ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉండే అందరూ తెలుగువారు, ప్రపంచంలో ఉండే అందరూ తెలుగువారు నేర్చుకోవలసిన ఒక గొప్ప సంప్రదాయాన్ని మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. వారికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను, వారికి, వారి ప్రభుత్వానికి. కారణం, ప్రతి గ్రామం నుంచి, ప్రతి పుణ్యక్షేత్రం నుంచి మట్టి నీరు తెప్పించారండి. సమైక్య భావనని భౌతికంగా చూపించడం అంటే ఇది. ప్రపంచంలో ఇంతవరకు ఏ నగర నిర్మాణానికి ఇటువంటి ఆలోచన విధానం ఎవరూ చేయలేదు. ఇటువంటి ఆలోచన విధానం ఎవరు చేయలేదు. అసలు ఆశ్చర్యపోవలసిన విషయం ఇది, అభినందించాల్సిన విషయం, వ్యతిరేకులు సైతం అభినందించాల్సిన విషయం. మట్టి నీరు ఎక్కడ, ఏ పుణ్యక్షేత్రం, ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో. ఎక్కడో వంగర గ్రామంలో ఉండే మాన్య ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఇంటి నుంచి మట్టిని తెప్పించారు. ఎంత విశాల హృదయం ఇది అసలు. ఈ వ్యతిరేకతని ద్వేషంగా మార్చుకోవడం కొంతమంది లక్షణం అయితే, వ్యతిరేకతని పౌరుషంగా మార్చడం కొంతమంది లక్షణం. ఉత్తమ నాయకుడు లక్షణం ఎప్పుడు వ్యతిరేకతని పౌరుషంగా మలుచుకోవాలి, ద్వేషంగా కాదు. ఒకసారి ఏదో కోపం వస్తుంది మనకి, వ్యతిరేకత వస్తుంది, దాన్ని ద్వేషంగా మారనీయకుండా పౌరుషంగా మలుచుకోవాలి. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు దాల్మిజున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యలందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికిన్ అని ఏనుగు లక్ష్మణ కవి రాసిన పద్యాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఈ మహానుభావుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టాడు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం రాజుల చేత ఏనుగు మీద ఊరేగింపబడ్డాడు. అందుకని ఉభయ ప్రాంతాలకి సమన్వయ సారథి ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. ఎక్కడ మెదక్ జిల్లా సిద్దిపేట, ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం. అక్కడ మహారాజులు ఈయన్ని పిలిచి ఏనుగు మీద ఊరేగించారు. ఆయన ఇంటి పేరు పైడిమెర్రి ఏదో ఉంది. అక్కడి నుంచి ఆయన ఏనుగు లక్ష్మణ కవి అన్నారు. ఏనుగు మీద ఊరేగించి ఏనుగును బహుమతి ఇచ్చారు ఆయనకి. అప్పట్లో గజారోహణ సన్మానం జరుగుతూ ఉండేది. అటువంటి ఏనుగు లక్ష్మణ కవి రాసిన పద్యాన్ని సరిగ్గా నిరూపణ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయకత్వం. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మిజున్. ఆపదల్లో ధైర్యంగా ఉండాలి. అంతే, రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా వాళ్ళకి అది ఆపదే. నా ప్రజలకు ఆపదయింది నిజంగాను. చాలా బాధపడిపోయాను నేను కూడా, విలవిల్లాడిపోయాం. ఏమిటి ఇలా అయింది, విభజన జరగచ్చు కానీ ఇలాగా. అంటే ఇప్పుడు భజన చేయడానికి ఎవరు, కనకదుర్గాదేవి మిగిలింది. ఆ కనకదుర్గను నమ్ముకున్నందుకు, ఆ తిరుమల వెంకటేశ్వరుని నమ్ముకున్నందుకు ఇవాళ ఇంత వైభవం పట్టేందుకు ఒక ఆంధ్రుడిగా నేను చాలా గర్విస్తున్నాను. నిజంగా తెలుగు వైభవమే. ఆపదలో ధైర్యంగా ఉండాలి. అంతేకాదు, అంచిత సంపదలందు తాల్మియన్ గమనించండి. సంపదల్లో తాల్మి. ఇంత వైభవం పట్టినా, ఇవాళ ఇంత యోగం పట్టినా, సింగపూర్ వాళ్ళు, చైనా వాళ్ళు వచ్చి మేము నిర్మాణం చేస్తామని చెప్పిన, జపాన్ వాళ్ళు చేసిన ముఖ్యమంత్రి ఎంత సౌజన్యం ప్రదర్శించారంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ నేర్చుకోవలసిన విషయం. ముఖ్యమైన వ్యక్తులందరినీ తన ఇంట్లో తన బిడ్డ పెళ్లికి పిలిచినట్టుగా ఇంటింటికి వెళ్ళి పిలిచారండి. ముఖ్యమంత్రికి నిజంగా నమస్కారం చేయొద్దండి మనం అంతా. సంస్కారానికి మిత్రుడని లేదు, శత్రువుని లేదు, వారని లేదు, వీరని లేదు. నా ఇంటికి రావక్కర్లేదన్న వారి ఇంటికి కూడా ఆహ్వానాలు పంపించారు. సంస్కారం అంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఆ సంస్కారానికి నమస్కారం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ సంస్కారానికి నమస్కారం.
అది ఉండాల్సిన పరిస్థితి. అంటే వ్యతిరేకతను ఎప్పుడు మనం ద్వేషంగా మళ్ళనీయకూడదు ఎవరి మీద. ఒక్కోసారి మన జీవితం మీద మనకే వ్యతిరేకత వస్తుంది. అది ద్వేషం అయిందంటే అది దుష్పరిణామాలకు దారితీస్తుంది. మన మీద మనకే ద్వేషం. అది ఎప్పుడు ఎలా ఉండాలి? పౌరుషంగా మారాలి. నాకు ఈ దెబ్బ తగలడం ఏమిటి జీవితంలో, నా సత్తా ఏమిటో చూపించుకునే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. ఇది దెబ్బ కాదు, ఇది నష్టం కాదు. నా సత్తా ఏమిటో చూపించుకునే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. ఇవాళ ఆంధ్రులు అమరావతిని మించినటువంటి రాజధానిని నిర్మాణం చేసుకుని దేవతలే అసూయపడే విధంగా తమ సత్తా ఏమిటో చూపించుకునే అవకాశాన్ని నా తెలుగు ప్రజలకి, నా ఆంధ్రులకి భగవంతుడు ఇచ్చాడు. కనకదుర్గాదేవి ఇచ్చింది, శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు, సింహాచలం నరసింహస్వామి ఇచ్చాడు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఇచ్చాడు. మేము ఎందుకు వదులుకుంటాం ఆ అవకాశాన్ని? మా సత్తా ఏమిటో నిరూపిస్తాం. అది ముఖ్యమంత్రి ద్వారా జరుగుతోంది. మాకు ఆనందంగా ఉంది. 5 లక్షల మందిని ఆహ్వానించారు. అందులోనూ అతి ముఖ్యులు అన్ని రకాల శ్రేణులు, ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా దాన్ని చాలా సహృదయంతో తీసుకుని హెలికాప్టర్లో వస్తున్నారు. మనం ఘనంగా స్వాగతం చెప్పాలి. 2 చంద్రుల కలయిక ఎప్పుడూ శుభప్రదమండి. గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ప్రకారం కూడా సూర్యుడు చంద్రుడు కలిస్తే అమావాస్య, కానీ 2 చంద్రులు కలిస్తే నిండు పున్నమి. పైగా మధ్యలో ఉంటున్నాడు నరేంద్రుడు, చూడ్డానికి వస్తున్నాడు దేవేంద్రుడు. ఇక అమరావతి శోభ చెప్పక్కర్లేదు. ఇంకా ప్రాంతములు వేరుపడినను బాధ లేదు, స్వంతములు వేరుపడకున్న చాలునది. తెలుగు విడిపోదు తెలుగు వెలుగు, 2 కన్నులతో ఇక నుండి వెలుగు. విడదీయజూతువా వేయేండ్ల పద్య సుగంధమ్ము నన్నయ్య బంధమిప్పుడు. విడదీయజూతుమా వేయేండ్ల పద్య సుగంధమ్ము నన్నయ్య బంధమిప్పుడు. పంచి ఈయగనవునే పశుల కాపరికైన పాడ నేర్పిన మన భాగవతము. పంచి ఈయగనవునే పశుల కాపరికైన పాడ నేర్పిన మన భాగవతము. పగులగొట్టగనవునే భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి డాలు. పగులగొట్టగనవునే భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తి డాలు. పాయచీల్చగనవునే బంగారు తోటలో ఘంటసాలగబారుగాన చెరిని. పాయచీల్చగనవునే బంగారు తోటలో ఘంటసాలగబారుగాన చెరిని. స్వప్రాంతములు వేరుపడినను బాధ లేదు, స్వాంతములు వేరుపడకున్న చాలునది. తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు, 2 కన్నులతో ఇక నుండి వెలుగు. పోతన భాగవతాన్ని విడగొట్టుకుంటామా? నన్నయ్య గారి భారతాన్ని విడగొట్టి సగం వారు సగం వీరు చదువుకుంటారా? రుద్రమ్మ కత్తి డాలు కత్తొకరు డాలొకరు పంచుకుంటారా? ఘంటసాల గారి పాటలో శృతి ఒకరు లయ ఒకరు పంచుకుంటారా? సాధ్యమా? సంగీతము సాహిత్యం లేవండి మనుషుల్ని కలపడానికి? మేమంతా లేవండి అమ్మవారి ప్రసాదం వల్ల, అనుజ్ఞ వల్ల. అంచేతన ఎక్కడా మనం విడిపోలేదు, తెలుగువారంతా కలిసే ఉన్నాం. ఊరికే ఏదో కాగితాల మీద అలాగంటే 2 పరిపాలనా సౌలభ్యం కోసం, ఇందులో ఏమీ లేదు వేరే విషయం. అందుకని తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరిగితే ఆంధ్ర రైతులు ఎక్కువ స్పందించారు, ఆంధ్రులు ఎక్కువ స్పందించి విరాళాలు ఇచ్చారు. విశాఖలో హుద్దుహుద్ తుఫాను వస్తే తెలంగాణ వారు విరాళాలు ఇచ్చారు, తెలంగాణ జమీందారులు. ఎక్కడ చెడిపోయిందండి ఐకమత్యం? అమ్మవారి దయ అందరి మీద సమానంగా ఉంది. తెలుగు తల్లికి 2 కళ్ళు 2 రాష్ట్రాలు. భాషను మర్చిపోతాం మనం. అందుకని ఆ భాషే మనకి దీపం. ఆ భాషతోనే మనం అంతా ఒక్కటే అన్న మాట చాటి చెబుతాం. ఎందుకంటే ప్రపంచమంతా లెక్క కడితే 15-16 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. నారాయణంగనానయనంబువాహము సిరిజల్లు మీ ఇంట కులియుగాక. నారాయణంగనానయనంబువాహము సిరిజల్లు మీ ఇంట కులియుగాక. వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి. వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్కై ఇంట కులుకుగాక. వీణెమ్రోతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్కై ఇంట కులుకుగాక. కామవైరిని చూచి ప్రేమించి పెండ్లాడు. కామవైరిని చూచి ప్రేమించి పెండ్లాడు శ్రీ గౌరి మిము కటాక్షించుగాక. కామవైరిని చూచి ప్రేమించి పెండ్లాడు శ్రీ గౌరి మిము కటాక్షించుగాక. పరమాత్మనైనను పరవశునిగా చేయు ఆదిశక్తి గృహమునరయుగాక. అందరూ అమరావతి రాజధాని శంకుస్థాపనలో ఉన్నారు కాబట్టి మీ గృహములకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆదిపరాశక్తి విజయదశమి దేవత రక్షిస్తుంది. ఆ అమ్మవారి యొక్క దయ మన యందు ప్రసరించాలి. నారాయణంగన నయనాంబువాహము సిరిజల్లు మీ ఇంట కురియుగాక.
నారాయణాంగన లక్ష్మీదేవి. ఆవిడ నయనములు అంబువాహములు మేఘాలు లాంటివి. మేఘాలు మామూలు వర్షం కురుస్తే లక్ష్మీదేవి కళ్ళ నుండి కనక వర్షం కురుస్తుంది. ఇవాళ ఆంధ్రులకు కావలసింది అదే. ఆ లక్ష్మీదేవిని ఆయన మధురాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు ప్రార్థిస్తారు. ఆంధ్ర పురాణంలో ఎంత గొప్ప మాట అండి. ఈ శుభ సందర్భంలో చెప్పుకోవలసిన ప్రార్థన పద్యం. ఆయన విజయరాఘవ నాయకుడి చేత ప్రార్థన చేయిస్తారు లక్ష్మీదేవిని. ఎలాగా? శతధాక్లుప్త సహస్రధా వివృత లక్షానేకశ కోటిశస్తత విశ్వోదయ రమ్య రమ్యతర శశ్వత్ సృష్టి కళ్యాణికి ఆరతి పాత్రములనెత్తు ముమ్ముదలి పేరంటాలివౌ నీదు కంటి తుదన్ వెల్గును వికుంఠనాయక చిరణ్ ఆంధ్ర సామ్రాజ్యముల్ నీదు కంటి తుదన్ వెల్గును వికుంఠ నాయక చిరండి ఆంధ్ర సామ్రాజ్యముల్. శతదా సహస్రదా విస్తృతి చెందినటువంటి ఈ విశ్వవ్యాప్తమైనటువంటి దానికి మహారాణి అయినటువంటి ఆది పరాశక్తికి మొట్టమొదటి హారతి ఇచ్చేదానివి నువ్వేనమ్మా లక్ష్మీదేవి. నీదు కంటి తుదన్ వెలుగును వికుంఠ నాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యములు. మా తెలుగు సామ్రాజ్యాలు ఆంధ్ర సామ్రాజ్యాలు నీ కటాక్షములకు పాత్రములగును గాక అన్నారు. అటువంటి ఆశీర్వచనం మన అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగు ప్రజలందరికీ అందాలి అని మేము కోరుకుంటూ ఉన్నాం. ఒక్క మాట నా మాటగా కూడా లక్ష్మీదేవిని ప్రార్థిస్తా. అమ్మా, పాల సముద్రమందు మురి పాల సముద్రము ఓలె పుట్టి పాల సముద్రమందు మురి పాల సముద్రము ఓలె పుట్టి ఉయ్యాలగను పుచుంటివి గదా జగమంతయు నీవు లీలగా ఉయ్యాలగను పుచుంటివి గదా జగమంతయు నీవు లీలగా పాలన సేయుమమ్మరో కృపామయవార్ధి హరిప్రసాదధి పాలన సేయుమమ్మరో కృపామయవార్ధి హరిప్రసాదధి నీలలితే క్షణముల గుణింతములు నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్ నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. బాలసముద్రంలో పుట్టింది మురిపాల సముద్రంలా తల్లి లక్ష్మీదేవి. విజయదశమి నాడు తలుచుకోవలసినటువంటి మహావైభవం. అలా పుట్టావమ్మా, ఉయ్యాలగా నూపుచుంటివి కదా జగమంతయు నీవు లేలగా. డబ్బులేందే ప్రపంచం ఏముందండి, ధనం ఊపేస్తోంది వేళ. అందుకని మమ్మల్ని అలాగా ధనవంతులు చేయవమ్మా. ఆంధ్రుల్ని నీతులు లేక నీళ్లు లేక రాజధాని లేక ఇబ్బందులు పడ్డామమ్మా, మమ్మల్ని ఆదుకోవమ్మా అని కష్టపడుతున్నా. ఎంత కష్టపడుతున్నా మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇష్టదైవ స్మరణ, కష్టపడ్డం, ఈ రెండూ మానకుండా ఉంటే ఏ వ్యక్తికైనా ఏ జాతికైనా అభివృద్ధికి లోటు ఉండదండి. అందుకని అమ్మ హరిప్రసాదధి కృపామయవార్థి దయగలిగి దయకు సముద్రం లాంటి దానమమ్మ. హరిప్రసాదమైనటువంటి శక్తి నీది. ఇది ఒక తెలుగు మాట చివరలో మనీ లలితే క్షణముల గుణింతములు. తెలుగులో కాగుణింతం వాగుణింతం చాగుణింతం అంటారు. అలాగ నీ కటాక్షములు గుణింతాలు కావాలమ్మా. కకారకారములక కకారికారములకి కకారుకారములకు అలాగ అమ్మవారి యొక్క కటాక్షాలు గుణింతాలై అంతకంతకి వృద్ధి చెందాలి. నీ లలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. స్వస్తి.